పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయము 42వ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయము 42వ వాక్యమును మనము చూద్దాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగుక యుండిరి. గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. గమనించండి, ఎవరు వీరంతా అని ఒకసారి గనక మనం ఆలోచన చేయగలిగితే, మన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమైన తర్వాత మరి శిష్యులు కూడా వారు మేడగది మీద 120 మంది కలిసి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 10 రోజుల తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ మేడగది మీద ఉన్న 120 మీద కుమ్మరించబడినప్పుడు ఆ 120 మందిలో ఒక్కడైన పేతురు దేవుని ఆత్మను పొందుకుని లేచి అక్కడున్న ప్రజలందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ సుమారుగా 3000 మంది బాప్తీసం తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ 3000 మంది ఈ యొక్క అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. గమనించండి, ఆది అపోస్తుల సంఘము ఈ 4 విషయాల మీదనే ప్రాముఖ్యంగా వారు ఎంతగానో చక్కగా ముందుకు వెళ్ళారు. గమనించినట్లయితే ఈ 4 విషయాలలో ఒకటి మనం చూడగలుగుతున్నాం. ఏంటి అని అంటే, రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక యుండిరి. ఏంటంట? రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి కూడా ఒక సందేహం, నేను ప్రభు బల్లారాధన లేదా ప్రభు సంస్కారాధన, హోలీ కమ్యూనియన్ అనేటువంటి మాటలను, ప్రభు బలను గురించి మనం ఎప్పుడు కూడా వింటాం. చాలామందికి ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాలు కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియదు. గమనించినట్లయితే ప్రభు బల్ల అసలు ఎప్పుడు తీసుకోవాలి, ప్రభు సంస్కారాధనలో ఎప్పుడు పాల్గొనాలి అనేటువంటి విషయాలను గనక మనం ఆలోచించగలిగినప్పుడు ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథంలోనే 2వ అధ్యాయము 46వ వాక్యములో ఒక మాట రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడగలుగుతున్న ఒక శ్రేష్టమైన సంగతి ఏంటనంటే, ప్రతిదినము దేవాలయములో స్తుతించుచు ఇంటింట ఏం చేశారంట? ఇంటింట రొట్టె విరుచుచు. అంటే ఎప్పుడు రొట్టె విరిచారు అని కనుక మనం చూడగలిగితే ప్రతి దినము కూడా వారు రొట్టె విరిచినట్లుగా మనం చూడొచ్చు. అయితే గమనించండి, ప్రతి దినము అంటే వారు ఎప్పుడైతే కూడుకున్నారో ప్రార్థన చేయటానికి ఆ రోజున వారు రొట్టె విరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కొంతమంది సంవత్సరానికి ఒకసారి ప్రభు బలలో చేయివేసేటువంటి సంఘాలు ఉన్నాయి. ఇంకొంతమంది మనము నెలకొకసారి ప్రభు బలలో చేయివేసేవారు ఉంటాం. ఇంకొన్ని సంఘాలు అయితే సహవాసాలు ప్రతి వారము కూడా వారు కూడా ప్రతి వారం ప్రభు బలలో చేయివేసేవారుగా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఎప్పుడు మనం కూడుకుంటామో అప్పుడు దేవుని యొక్క రొట్టెలో మనము కూడా చేయి వేయొచ్చని దేవుని వాక్యం చెప్తుంది. ఒక దైవజనుడు చక్కగా ఇలాగ చెప్పాడు. ఏంటి అని అంటే, నేను ప్రతిరోజు స్నానం చేసేవాడు చక్కగా మంచిగా ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, ఏ దుర్వాసన లేకుండా ఉంటాడు. మరి వారానికి ఒకసారి స్నానం చేసేవాడు కొంచెం వాసన వచ్చిద్దా రాదా? వచ్చింది.
మరి నెలకు ఒకసారి స్నానం చేసేవాడు ఇంకొంచెం ఎక్కువ దుర్వాసన వచ్చింది. మరి సంవత్సరానికి స్నానం చేసేవాడు అక్కడ పక్కన కూర్చోలేం. కూర్చుంటామా? కూర్చోలేం. అంటే ఆత్మీయ జీవితంలో కూడా, ప్రభు బలలో కూడా మనము కూడా, నేను సంవత్సరానికి ఒకసారి తీసుకుంటానంటే మన ఆత్మీయ జీవితం ఎంతో దుర్వాసనతో కూడినదిగా ఉంటుంది. లేదంటే నేను నెలకు ఒకసారి తీసుకుంటానంటే అది కూడా కొంచెం దుర్వాసన, కొంచెం అదుగు కూడా వచ్చింది. నేను వారానికి తీసుకుంటానంటే కాస్త పర్వాలా. అంటే గమనించినట్లయితే ఎప్పుడైతే మనము ప్రతిరోజు స్నానం చేసే వారముగా ఉంటామో, అనగా మనస్సాక్షిని శుద్ధి చేసుకునే వారముగా ఉంటామో, మనస్సాక్షిని సరిచేసే వారముగా ఉంటామో, దేవుని సన్నిధిలో అంత శుభ్రముగా ఆత్మీయ జీవితాలు అంత చక్కగా ఉండగలుగుతాం. అలా కాదండి, నేను 2 నెలలకు ఒకసారి చేస్తాను, 3 నెలలకు ఒకసారి చేస్తానని అంటే మన ఆత్మీయ జీవితం మురికిలాగా పేరుకుని అది దుర్వాసన కొట్టే ప్రయత్నం చేసిద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు బలలో పాల్గొనేటువంటి మనము తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ప్రతి వారాన్ని లేదా ప్రతి నెలకు మనం పాల్గొనే వారముగా ఉండాలి. అయితే ప్రతి వారం పాల్గొనేటువంటి సంఘాల్లో జరుగుతున్న క్రమం ఏంటంటే అదొక ఆచారముగా జరిగిపోతుందే కానీ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా శుద్ధీకరించుకోవడానికి సమయం అనేటువంటిది ఉన్నట్ల. వారు వెళ్తున్నారు ఒక ఆచార క్రమంగా లాగా, వారు ప్రభు బలలో పాల్గొంటున్నారు. కానీ మనస్సాక్షిని సరి చేసుకోవడానికి, చేసిన అపరాధ భావమును క్రీస్తు రక్తములో కడుగుకోవడానికి ఒక వ్యక్తికి సరిపోయిన చాలినంత సమయం ఏమీ వారికి దొరకటంలా. కానీ నెలకు ఒకసారి మనం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం అధిక సమయము దేవుని యొక్క ప్రభు బల కోసము మనము కేటాయించి ఆ సమయంలో మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి, ప్రభు బలకు సమీపించే కొలది మన మనస్సాక్షి, మన జీవితాలను చక్కదిద్దుకోవడానికి సమయం దొరుకుతుంది కనుక అది కొంచెంత మంచిదైనటువంటి భావనగా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనము ప్రతిదినము కూడుకున్న ప్రతిసారి, ప్రతి వారము కూడా ప్రభు బలలో చేయి వేయటము ఏ మాత్రము అది తప్పు కాదు అనేటువంటి భావనను మనము కలిగి ఉండాలి. అంత బాగానే ఉందండి. అసలు ప్రభు బలలో పాల్గొనటం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? అసలు చాలామంది కూడా ప్రభు బలను నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. చాలామంది కూడా ప్రభు బలకు దగ్గరకు రాని వారు ఉంటారు. కొంతమంది ఒకసారి తీసుకుంటే మరొకసారి కనిపించరు ప్రభు బలకు. అయ్యో, ప్రభు బలలో చాలా గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. చాలామంది కూడా ప్రభు బలలో క్రమంగా పాల్గొనకపోవటం వలన వారు ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారుగా ఉంటున్నారు. చాలామంది సంఘములో కూడా ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడకుండా, ఇంకా దేవుని వాక్యానుసారమైన క్రమములో బాప్తీసాలు పొందకుండా వారు దేవుని బల్లకు దూరం అవుతున్నవారు మనలో అనేకులు కూడా ఉన్నారు. వారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అవుతున్న వారుగా మనం గమనించగలుగుతున్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ప్రభు బలలో పాల్గొనటం వలన మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని మాటల్లో మనము ధ్యానం చేద్దాం. ఈ పూట ఏం కలుగుతుంది ప్రభు బలలో మనం పాల్గొనటం వలన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఈ పూట కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వాక్యము మనము చదువుదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందు నేను, వాని యందు నేను నిలిచియుందును. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా ప్రభు బలలో మనము పాల్గొనటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే ఇక్కడ ప్రభు వారు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను, వాని యందును నిలిచియుందును అంటున్నాడు. గమనించండి, ప్రభువారు మనతో కూడా ఉంటే, మన యందు ఉంటే మనము ఎలాగుంటామో తెలుసా? బహుగా ఫలించే వారముగా ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయములో 5వ వాక్యాన్ని మీరు ఒక్కసారి కనుక చదవగలిగితే ఆయన ఒక మాట అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చదువుతున్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈ రోజున చాలామంది
ప్రభు బలలో పాల్గొనకపోవటం వలన వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చాలామంది కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభు వారు చెప్తున్నారు, ఎవరు నేను వాని యందు ఉంటాడో, ఎవడు నా యందు ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు యేసయ్య. ఎవరైతే నా శరీరము నా రక్తము త్రాగుతాడో వాని యందు నేనుంటాను, నేను వాని యందు ఉంటే అతడు బహుగా ఫలిస్తాడు. ఈ రోజున చాలామంది ఫలించలేకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటేనంటే, మనము ప్రభు బలలో చెయ్యి వేసే వారముగా ఉండటంలా. ప్రభు బలలో చెయ్యి వేయటం లేదు అని అంటే ప్రభు మనలో ఉండటంలా. ప్రభు మనలోనే ఉంటే కదా మనం బహుగా ఫలించేది, బహుగా దీవించబడేది, బహుగా ఆశీర్వదించబడేది. ప్రభు మనతో లేకుండా మనం ఎలాగో దీవించబడతాం, ఎలాగో ఆశీర్వదించబడతాం? పేరుకు మాత్రమే బాప్తిసం తీసుకున్నాం కానీ రక్షణ పొందుకున్నాం, కానీ ప్రభు బలలో చెయ్యి వేయటానికి క్రమంగా వేయటలా, ప్రభు బలకు దూరంగా ఉంటున్నాం. కారణం ఏంటనంటే దేవుడు నీవు ఆయనతో కూడా ఉండటం లేని కారణాన్ని బట్టి మన జీవితాలు శాపానికి గురవుతున్నాయి. ఆశీర్వాదానికి లోచుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము ఎంతో దూరంగా ఉంటున్నాం. అందుకనే మనం ఆశీర్వాదాలు పొందాలి అంటే మొదట మనము ప్రభుతో కూడా ఉంటే మనము దీవించబడతాం. ప్రభుతో కూడా ఉండాలని అంటే నెంబర్ 1 చేయాల్సిన మొట్టమొదటి పని, మనము ప్రభు శరీరమును రక్తమును త్రాగేవారుగా, మనము ఆయన శరీరమును భుజించేవారము కానీ రక్తమును త్రాగేవారముగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన యందు ఉంటాము, ఆయన మన యందు ఉంటాడు. అప్పుడు మనము బహుగా ఫలించే అనుభవంలోనికి మనం రాగలుగుతాం. గమనించండి. అలాగే 2వ వాక్యమును మనం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వదిగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. కాలు చాలండి. 2వ ఆశీర్వాదము ఏంటి అని అంటే, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇంతకీ నిత్య జీవం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఆ మాటని ఎటర్నల్ లైఫ్ అంటాం, శాశ్వతమైన జీవితం. అంటే మనం బ్రతికితే 60 సంవత్సరాలు బ్రతుకుతాం, ఆరోగ్యం ఉంటే 70, ఇంకా అధిక బలం అయితే 80. అంతకు మించి బ్రతికే వాళ్ళు ఎవరో వేళల్లో లెక్క పెట్టవచ్చు. ఆ తర్వాత అయిన వారు మరణించాల్సిందే. కానీ ఎవరైతే ఆయన శరీరము తింటారో, ఆయన రక్తము త్రాగుతారో వారి యొక్క దేహానికి మాత్రమే విడిచిపెట్టబడుతుంది, వారి ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ జీవించే ఉంటుంది. వారి ఆత్మ ఎల్లప్పుడూ కూడా జీవించే ఉంటుంది. చాలామందికి తెలియని సత్యం ఏంటి అని అంటే, ఇదే ఇక జీవితము, దీని తర్వాత జీవితం లేదు అని అనుకుంటున్నాం. ఈ భౌతిక దేహంతోనే ఇదే నా జీవితం అనుకుంటున్న వారము చాలామంది ఉంటున్నాం. ఈ భౌతిక దేహము విడిచిన తర్వాత ఇంకా జీవితము చాలా ఉందన్న సత్యాన్ని చాలామంది కూడా గుర్తించట్ల. ఒక సముద్రాన్ని తీసుకుంటే ఆ సముద్రములో నీటి బొట్టంతే ఈ మానవ జీవితము. గమనించండి, ఆ సముద్రం ఇంకెంత ఉంది? అనంతం ఉన్నది, చాలా ఉన్నది. అయితే గమనించండి, ఈ భౌతిక దేహమును విడిచిన తర్వాతే అసలైనటువంటి బ్రతుకు మనకున్నది. ఆ బ్రతుకే శాశ్వతమైనటువంటి బ్రతుకు, ఆ బ్రతుకే శాశ్వతమైనటువంటి జీవితం. ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి, ఆ జీవితాన్ని మనం పొందుకొని ఉండాలని అంటే మనము యేసయ్య శరీరమును యేసయ్య రక్తమును తినేవారముగా త్రాగేవారముగా ఉంటే మన జీవితాలను కూడా నిత్య జీవము కలిగి ఉంటాం. ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఆత్మకు కూడా మరలా బ్రతుకుంది, మరలా జీవితం ఉన్నది. ఆ నిత్యమైన జీవితాన్ని మనం చూడగలుగుతాం, ఆ నిత్యమైన జీవితంలో మనం కూడా పాల్గొంటాం, ఆ నిత్యమైన జీవితంలో కూడా మనం కూడా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే గమనించండి, ఈ యొక్క దేహముతో మనము ఈ బ్రతుకును ఇదే చాలించిన తర్వాత ఇంకా లేదు అనుకునే పరమార్థులకు, పరమానంద శిష్యులకు తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఏంటంటే, ఈ భౌతిక దేహం విడిచిన తర్వాతే అసలైన బ్రతుకు జీవితం ప్రారంభమవుతుంది. ఆ బ్రతుకులో కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అని అంటే మనము ప్రభు యొక్క శరీరమును
రక్తమును మనము కూడా భుజించేవారముగా పానము చేసేవారముగా ఉండాలి అని చెప్పి నేను దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. మూడవదిగా గమనించండి, మూడవదిగా ప్రభు యొక్క బలాల్లో మనము చేయి వేటు ద్వారా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము ఏంటి అని అంటే మూడవది అక్కడే చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము మరలా 54వ వాక్యాన్ని చదువుదాం. అంత్య దినమున నేను వానిని లేపుదును. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే మూడవ ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఎవరైతే ప్రభు శరీరమును రక్తమును త్రాగుతారో వారినంట ప్రభువారు అంత్య దినమున నేను వానిని లేపుదును. గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమైన రీతిగానే మరలా తిరిగి ఆయన వాయుమండలానికి, అనగా మనందరికి అర్థమవ్వటానికి మధ్యాకాశానికి ప్రభువారు రేపటి రోజున రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు కొంతమంది బ్రతికి ఉంటాం, మరి కొంతమంది ముందుగానే చనిపోయిన వారు ఉంటారు. ఉన్నారా లేదా? ఇప్పుడు ప్రభువారు ఆయన పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2026. ఆయన మరణించింది ఎంత? 33.5 సంవత్సరాలకు మరణించారు. సరే, ఎంత ఎదేసుకున్నా కానీ అటు ఇటుగా ఒక 2000 సంవత్సరాలు అనుకున్నాం. ఈ 2000 సంవత్సరాల కాల మధ్యములో ఎవరైతే ప్రభు నమ్ముకుని చనిపోయి ఉన్నారో వారు ప్రభు వచ్చినప్పుడు వారు కూడా తిరిగి లెగిచేవారుగా ఉంటారంట. ఎవరు లెగుస్తారు అని అంటే, ఎవరైతే ప్రభు శరీరమును రక్తమును తిని త్రాగేవారుగా ఉంటారో వారు మాత్రమే లేపబడతారు. ఎవరైతే ప్రభు బలలో చేయి వేయరో, ప్రభువుని నమ్ముకోలేదో వారు మాత్రం విడిచిపెట్టబడతారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరైతే ప్రభు యొక్క బలలో చేయి వేసేవారుగా ఉంటారో వారినే ప్రభు ఏం చేస్తాడంట? లేపుతాడంట. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాం, చక్కగా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి, విశ్వాసమును బట్టి ముందుకు కొనసాగుతున్నటువంటి మన జీవితంలో మరి మనకు కూడా భక్తి చేస్తున్న మనకు కూడా ఒక లాభం ఉండాలి కదా. ఏదో ఒక లాభం లేకుండా ఒక వ్యవసాయమే కానీ లేదంటే ఒక వ్యాపారమే కానీ చెయ్యం కదా. ఇది లాభదాయకమైనటువంటిది ఏం కాదు, కానీ ఇది దేవునితో కూడా నిత్యము కూడా ఆయనతో కూడా ఉండే ఒక గొప్ప సదావకాశం. అటువంటి సదావకాశం ఎవరికి కలుగుతుంది అని అంటే, మనము బ్రతికి ఉండగానే మనము ఎప్పుడు కూడా ప్రభు బలలో చెయ్యి వేసే వారముగా మనం ఉంటే, మనము ఆయన వచ్చేటప్పటికే ఆలస్యమైన మన పోకటే ముందుకు పోయినా అప్పుడు మనల్ని ప్రభువారు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఏమేం చేస్తామంట చెప్పాలి? ఏం చేస్తాం? మనం కూడా చక్కగా లేచి ఆయనతో కూడా యుగ యుగాలు సదాకాలం ఆయనతో కూడా జీవించే అవకాశాన్ని ప్రభువారు మనకి అనుగ్రహిస్తారు. మరి ఇప్పుడు అటువంటి అవకాశాన్ని, అటువంటి ధన్యతను ఎవరు పోగొట్టుకుంటున్నారు అని ఆలోచన చేస్తే, ఎవరైతే ఇంకా తమ పాపముల నిమిత్తము వాళ్ళు పశ్చాత్తాపడలేదో, మారు మనసు పొందలేదో, ఇదిగో ఇంకా ఎంతమంది అయితే బాప్తీసం తీసుకోలేదో, ఇంకా ఎంతమంది అయితే ప్రభు బలలో చెయ్యి వేయటలేదో, బాప్తీసం పొందుకుని కూడా ఇంకా ప్రభు బలలో చెయ్యి వేయని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అట్టి గొప్ప సదావకాశాన్ని కోల్పోతున్నారు అనటములో ఏ మాత్రము కూడా సందేహము లేదు. కాబట్టి గమనించండి, మొదటి ఆశీర్వాదం ఏంటంట? ప్రభు బలలో చెయ్యి వేస్తే చెప్పాలి ఏం చేస్తారు? ఫలించే అనుభవంలో ఉంటాం. మనము ప్రభు బలలో చేయి వేయటం ద్వారా ఆయన మన యందు ఉంటాడు, మనం ఆయన యందు ఉన్నప్పుడు మనం బహుగా ఫలించగలుగుతాం ఈ భూలోకములో. రెండవది ఏంటంటే, మనము ఎప్పుడు కూడా ప్రభు బలలో చేయి వేయటము ద్వారా నిత్య జీవపు అనుభవాన్ని కలిగి ఉంటాం. ఎల్లప్పుడూ జీవించే అనుభవంలో మనం ఉంటాం. మన దేహానికి మాత్రమే మరణం, కానీ మన ఆత్మకు మాత్రం మరణం కాదు. అటువంటి గొప్ప అశాశ్వతము కానటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని మనము పొందుకునే వారముగా ఉంటాం. మూడవ ఆశీర్వాదం ఏంటి చెప్పాలి? మూడవ ఆశీర్వాదం ఆయనతో కూడా
లేపబడే అవకాశాన్ని మనమందరము కూడా కలిగి ఉంటాం. నాలుగవదిగా మనం చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవ ఆశీర్వాదం ఏంటి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యమును మనం ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తున్నాం 31వ వాక్యములో. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము అనగా, గమనించండి, ప్రతి ఒక్కరము కూడా ఒక మంచి సదవకాశం దేవుడు ప్రభు ఎదుట మనము నిలవబడినప్పుడు తీర్పులోనికి రాకుండా ఈ భూలోకములోనే ప్రభు బలను సమీపించబోతున్నప్పుడు మనలను మనమే పరీక్షించుకున్నప్పుడు, మనలను మనమే శుద్ధీకరించుకున్నప్పుడు, మనల్ని మనమే సరి చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో చేసిన తప్పును బట్టి, అపరాధమును బట్టి ప్రభు పాదాల యొద్ద పశ్చాత్తాపం పడినప్పుడు ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అన్న మాటను నమ్మి ఆయన రక్తము వలన మనము కడుక్కునే వారముగా ఉన్నప్పుడు ఈ భూలోకములో మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు నిర్మలమైన మంచి మనసాక్షిని కలిగి ఉన్న వారం అయితే మనము రేపు ప్రభు ఎదుట విమర్శలోనికి రాకుండా ఉంటామంట. రేపటి రోజున ప్రభు ఎదుట నిలవబడతాం. ఇక్కడ గనక శుద్ధీకరించుకోకుండా, ఇక్కడ గనక మంచి మనసాక్షి లేకుండా, ఇక్కడ సరి చేసుకోకుండా ఎవరైతే బ్రతుకుతారో వారు రేపు తీర్పులోనికి వస్తారు. వాళ్ళు రేపు యేసయ్య ఎదుట నిలవబడినప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తారు? వాళ్ళు తీర్పులోనికి వస్తారు. ఎందుకు వస్తారో చెప్పండి. ఇక్కడ దేవుడు ఇచ్చిన సదవకాశాన్ని ఉపయోగించుకోకుండా, సరి చేసుకోకుండా, చక్కదిద్దుకోకుండా ఎవరైతే జీవించేవారుగా ఉంటారో గమనించండి, వారు రేపు తీర్పులోనికి వస్తారు. అలా కాకుండా ఈ యొక్క మంచి అవకాశం దేవుడిచ్చిన మనకిచ్చి తరుణములోనే మనం చేసినటువంటి తప్పులకు, చేసిన అపరాధములకు, ఏదైనా తప్పుగా తలంచామా, తప్పుగా ప్రవర్తించామా, తప్పుగా నడుచుకున్నామా, ఇదిగో క్రీస్తు రక్తము దగ్గర సమీపించకుండా ముందుగానే మనలో మనం కడుక్కుంటే, శుద్ధీకరించుకుంటే, సరి చేసుకుంటే, విమర్శించుకుంటే రేపు ప్రభు సన్నిధిలో విమర్శనకు రాకుండా మనము ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి. అందుకనే ఇప్పుడు ఈ యొక్క ప్రభు రక్తము మనం గమనించినట్లు శరీరమును రక్తమును సమీపించేటప్పుడు మనల్ని మనమే ఏం చేసుకోవాలంట? విమర్శించుకోవాలి. నేను సరిగ్గానే ఉన్నానా? నేను సరైన మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానా? నేను ఏమని ఇతరులకు హాని చేశానా? ఇతరులకు కీడు చేశానా? ఇతరులకు నేను బాధను గురి చేశానా? ఇతరులకు నేను అన్యాయం చేశానా? నేనేదైనా తప్పుగా ప్రవర్తించానా అని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, విమర్శించుకున్నప్పుడు ఆ విమర్శకు తగినట్లుగా ఇదిగో నేను ఆ విషయంలో తప్పు చేశాను, పలానా విషయంలో నేను తప్పుగా ప్రవర్తించాను, తప్పుగా ఆలోచన చేశాను, తప్పుగా మాట్లాడాను, ఇదిగో అని ఎవరమైతే దేవుని బలను సమీపించేటప్పుడు మనల్ని మనం విమర్శించుకుంటామో ఆ విమర్శించుకున్న వారికి ఇక్కడ పాప క్షమాపణ దొరికిద్ది. అలాగన విమర్శించుకోకుండా ఎవరైతే బలలో పాల్గొంటారో ఏం జరిగిద్దంట? రేపు అప్పుడు ప్రభు ఎదుట వాడు తీర్పులోనికి వస్తాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకనే రేపు తీర్పులోనికి రాకుండా ఉండాలనంటే ఈ లోకములోనే మన జీవితంలో కూడా మనము కూడా సమయం ఉన్నప్పుడే ప్రభు యొక్క పాదాల దగ్గర సరి చేసుకునే వారముగా మనము ఉండాలి అని చెప్పి దేవుని యొక్క సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొదటిదిగా మనం బహుగా ఫలించగలుగుతాం. రెండవదిగా నిత్య జీవాన్ని పొందుకుంటాం. మూడవదిగా అంత్య దినాన మనము లేపబడే
ఆ అనుభవంలోనికి ఉంటాం. నాలుగవదిగా ఇక్కడ మనం విమర్శించుకుంటే రేపు పరలోకమున తీర్పులోనికి రాకుండా ఉంటాము. అర్థమవుతుందా? ఇక్కడ విమర్శించుకుంటే పరలోకములోనికి తీర్పులోనికి రాకుండా ఉంటాం. ఇక్కడే మనం విమర్శించుకుంటే మనం చక్కగా దేవుడు అక్కడ తీర్పు నుండి మనం పక్కకు వైదొలుగుతాం. లేదు ఇక్కడే విమర్శించుకోకుండా పాల్గొన్నాము అని అంటే రేపటి రోజున అక్కడ తీర్పులో లైన్లో నిలబడితే మనకు అప్పుడు దెబ్బలు వాతలు తప్పవు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి ఇప్పుడు అన్నీ కూడా 4 దీవెనలు మనం చెప్పుకున్నాం. మరి నష్టాలను కూడా చెప్పుకుందామా? అదేంటండి, ప్రభు బలలో పాల్గొనడం కూడా నష్టాలు ఉంటాయా? ఉంటాయి. ఈ దీవెనల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి నిజంగా. అయితే ప్రభు బలలో పాల్గొనేటప్పుడు దీవెనలు అన్నీ కూడా ఇప్పుడు మనం చూసాం, కానీ నష్టాలు కూడా కొన్ని చూద్దాం. ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యం మరలా ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు ప్రభు బలలో పాల్గొనటం వల్ల కలిగే నష్టాలేంటో కూడా చూద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. అపరాధి అనగా నేరస్తుడగును, శిక్షకు గురవుతాడు. చాలామంది కూడా కొన్నిసార్లు మేము కూడా ఏమంటామనంటే రొట్టె ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నది, ప్రభు శరీరమునకు అంటాం. అసలు అనకూడదు, తప్పది. ప్రభు శరీరమే, రక్తము ద్రాక్షారసము ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నది అని అంటాం. అది తప్పే. ఆయన రక్తము అని చెప్పాలి అంతే. ఇప్పుడు ఆయన శరీరమును రక్తమును ఎవరైతే అయోగ్యముగా తింటారో త్రాగుతారో వారు అపరాధులగుతారు. ఏమవుతారంట? కొంతమంది ఏముందిలో రొట్టె ముక్క పెట్టవా తింటానంటారు. లేదు లేదు, అది రొట్టె అని చెప్పి ముక్క అని చెప్పి మనం ఎవరైతే భావించుకుంటామో మనము అపరాధులమే. ప్రభు శరీరము, ప్రభు నా కొరకు తన శరీరం మీద తన పాపపు నా శిక్షనంతటిని కూడా ఆయన భరించాడు అని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారు అపరాధులు కారు. వాళ్ళు అయ్యో నేను పొందుకోవలసిన దెబ్బలంతటిని శిక్షనంతటిని కూడా ప్రభు శరీరం మీద భరించినప్పుడు ఆయన తన రక్తాన్ని చిందించాడని ఎవరైతే భావిస్తారో వారు అపరాధులు కారు. ఏముందిలే, తీయగా ఉంది, పుల్లగా ఉంది, ద్రాక్షారసం అని చెప్పి ఎవరైతే త్రాగేవారుగా ఉంటారో వారు అపరాధులుగా వచ్చే ఉంటుంది. అపరాధులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయోగ్యముగా మంచి మనస్సాక్షి లేకుండా ఇదిగో ఎవరెవరూ కూడా అందరం కూడా తప్పులు చేస్తూ దేవుని యొక్క బలలో పాల్గొనే వారముగా ఉంటే మనము అపరాధులమవుతాము. ఏమవుతామంట? అపరాధులమవుతాం. అందుకనే పాట పాడతాం, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు, నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. గమనించండి, మనము ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అయోగ్యముగా పాల్గొనకూడదు. రెండవది నష్టం ఏంటంటే చూడండి ఒక్కసారి 28వ వాక్యం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి
ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి. తెనాలి సంఘానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనకి 2 భార్యలు. నాకు ఇవ్వాలంటే నాకు చాలా బాధ కలిగింది. అది నాకు తెలియకుండా ఉంటే పర్వాలా, ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ఇయ్యాలా వద్దా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి ఆ విషయం, నేను ఇచ్చినా నాకు మనస్సాక్షి అంత గద్దించదు. తెలిసి నేను ఇచ్చానేను అనుకోండి, పరిస్థితి ఏంటి? అసలు నేను ఇవ్వచ్చా లేదంటే అతనికి ఆపొచ్చా? ఏమయ్యా నువ్వు పరిశీలించుకున్నావా అని నేను చెప్పాలి కదా, పరీక్షించుకున్నావా అని. మరి నీ ప్రవర్తన ఎట్లా ఉంది కాబట్టి నేను ఇయ్యను అని నేనేమని అనగలనా? నేను అనలేను. కానీ ఇచ్చేవాని గురించి దేవుడు అపోస్తుడైన పౌలు అక్కడ రాయించలేదు, కానీ తీసుకునే వాని గురించి మాత్రం రాయించాడు. ఏమని రాయించాడో తెలుసా? తన్ను తానంట ఏం చేసుకోవాలంట చెప్పాలి. ఇక్కడ ఏముంది? తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రభు బలలో చేయవేసేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. అయ్యో నేను తప్పు చేస్తున్నానా, లేదా నేను మంచిగానే బ్రతుకుతున్నానా, నేను దేవుని దృష్టికి యోగ్యముగా ఉన్నానా, అయోగ్యముగా ఉన్నానా, ఇదిగో నేను ఎవరికైనా నష్టం చేశానా, ఇదిగో నేను ఎవరికైనా బాధ కలగజేశానా, నేను పాపములో ఉన్నానా, పరిశుద్ధతలో ఉన్నానా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇచ్చే నాదేం లేదు, తీసుకునేటప్పుడు నీకే. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. మరి తెలియనప్పుడు నాకేం తెలుసది? ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వస్తాడు సంఘానికి, ఆయన ఏంటో కూడా మనకు తెలియదు. వచ్చి నేను కూడా పాల్గొంటానంటే నేను కూడా బాప్తీసం తీసుకున్నాను, నాకు కూడా బల్లయిండి అంటాడు. మరి అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఇయ్యాలి. కానీ మరి అతని వ్యక్తిగత జీవితం ఏంటో, పరిశుద్ధ జీవితం ఏంటో నాకేం తెలుసా? తెలియదు. మరి తెలియనప్పుడు ఆ వ్యక్తి తనకు తాను శిక్షా విధి కలగజేసుకోకుండా ఆ వ్యక్తే తన్ను తాను పరిశీలించుకోవాలంట. అయ్యో నేను ఎట్టి రీతిగా నేను ప్రభు బలలో పాల్గొంటున్నాను. చాలామంది కూడా మనలో తప్పులు చేస్తూ నాకైతే కనిపించదు, కానీ చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి తప్పు చేస్తూ ప్రభు బలలో చేయవేయటం ద్వారా జరిగేటువంటిది ఏంటనంట, తనకు తానే శిక్షా విధి కలగజేసుకుంటున్నాడు. అంటే తనకు తానే రోగాలు తెచ్చుకుంటున్నాడు, తనకు తానే ఎంతగానో భయంకరమైన వేదనలు, శ్రమలు కొని తెచ్చుకుంటున్నాడంట. అక్కడ రాస్తూ కింద ఏమంటాడనంటే పౌలు గారు ఆయన ఒక మాట అంటాడు, చదవండి ఒకసారి అక్కడే. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది గమనించండి, ఎవరైతే అయోగ్యముగా, ఎవరైతే తప్పులు చేసి ప్రభు బలలో చేయి వేస్తున్నారో జాగ్రత్త, చచ్చిపోతారని చెబుతున్నాడు. అంతే. ఇది ఎక్కడ పోవాలండి బాబు? ప్రభు బలలో పాల్గొన్నా ఇదే, పాల్గొకపోయిన ఇదేనా? ఆయన అంటున్నాడు మీరు ప్రభు బలలో పాల్గొనేటప్పుడు మన తలంపులు మార్చబడాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన మాటలు మార్చబడాలి. స్తోత్రం చేద్దాం. మన ప్రవర్తన మార్చబడాలి, మన నడవడిక మార్చబడాలి, మన బుద్ధి మారాలి, మన ప్రవర్తన అంతా కూడా ప్రభువుకి లోబడి జీవించే వారంగా ఉండాలి. ఇక మనము బాప్తీసం తీసుకున్న తర్వాత నా చిత్తం కాదు, ప్రభు చిత్తాన్ని నేను నెరవేర్చే వారంగా నేను ఉండాలి, ప్రభు నడిపించే రీతిలో నేను నడవాలని అనుకోవాలి. అలాగున కాకుండా ఏముందలండి నేను ముందు కూడా అట్టగే తిరిగాను, ఇప్పుడు కూడా ఎట్టగే తిరుగుతానంటే చచ్చూరుకుంటావు అంతే, ఒక దెబ్బకి ఎప్పుడు ఒకప్పుడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో అనేకులు బలహీనులైపోతున్నారు, రోగాలు వస్తున్నాయి. మూడోది ఏమన్నారు తెలుసా? చచ్చిపోతున్నారు. ఇది ఇంకా డేంజర్. ఎట్టగొట్ట బలహీనులైనా బలానికి బి కాంప్లెక్స్ డాక్టర్ గారిని అడిగితే ఇస్తాడు. రోగం వచ్చినా 4 రోజులకి 5 రోజులు లెగుస్తాం, సస్తే ఏళ్ళు లెగుస్తాం.
ప్రభు బలలో చేయి వేసేటప్పుడు ఆ మరణకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో తలెత్తకుండా మన జీవితాలను కూడా శుద్ధి చేసుకుని మనం బ్రతికే వారంగా ఉండాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు బలలో పాల్గొనడం వల్ల కలిగే లాభాలు 4 చూసాం, నష్టాలు కూడా 3 చూస్తున్నాం. ఏంటా నష్టాలు అంటే, మనము అయోగ్యులముగా ప్రభు బలలో చెయ్యి వేయకూడదు. మనం పరిశీలించుకోకుండా పరీక్షించుకోకుండా ప్రభు బలలో చెయ్యి వేయకూడదు. మన బుద్ధి, తలంపులు, ప్రవర్తన మారకుండా మనము ప్రభు బలలో చెయ్యి వేసామా ఏమైందంట? ఒకటి బలహీనలు అవుతాం, రెండోది ఏమవుతాం చెప్పాలి. ఇదేదో కొంచెం కఠినంగా ఉందండి. రెండవది రోగులం అవుతాం, పర్లా. మూడవది ఉంది ఏమవుతాం? నిద్రిస్తాం. చెప్పండి ఒకసారి, చచ్చిపోతాం. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకొని మనం దేవుని సన్నిధిలో నడవాలి. అందుకనే అపోస్తుల కార్యగ్రంథంలోనంట, వారు ఎడతెగగా రొట్టె విరుచుట యందు ఎడతెగగా ఉన్నారు. అనగా ప్రతిసారి సమయం వచ్చినప్పుడు ప్రభు బలలో పాల్గొనే ముందు వాళ్ళని మనం శుద్ధీకరించుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలు, మాటలు, తలంపులు, క్రియలన్నిటిని కూడా సరి చేసుకుని, ప్రభువా నీ రక్తము ద్వారా ఆశ్రయిస్తున్నాను, నన్ను కడిగయ్యా. ఇంకా నేను మరలా ఆ పాపము జోలికి, ఆ అలవాటుల జోలికి, మరలా ఆ నీచమైన కార్యాల జోలికి, ఆ అక్రమమైన జోలికి నేను వెళ్ళనయ్యా. సరి చేసుకుంటాను, యథార్థంగా ఉంటాను, చక్కగా ఉంటాను, మంచిగా బ్రతుకుతాను, నీ సన్నిధిలో అయా యథార్థముగా నేను జీవిస్తా అని ఎప్పుడైతే బ్రతకగలుగుతామో అప్పుడు మనం బహుగా ఫలిస్తామంట. మనం నిత్య జీవం కలిగి ఉంటాం. మనం అంత్యదినమున లేపబడగలుగుతాం. మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు తీర్పులోనికి రాము. కాబట్టి దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలను మనమందరము కూడా కలిగి పొందుకుందుముగాక. ఎప్పుడు మనం పరిశీలించుకుని అయోగ్యముగా కాకుండా ప్రభు బలలో చేయి వేసినప్పుడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసురాజా, నీకు వందనాల, స్తుతులు, స్తోత్రాలనైనా. ఈ రోజున ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ప్రభు బలను గురించిన శ్రేష్టమైన విషయాలను మేము తెలుసుకోవడానికి, ధ్యానించడానికి మీరు కృప చూపించినందుకు, ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధిలో వినిన వాక్యము మా అందరి హృదయములు నీరు కట్టి ఫలింపచేయండి. నీ వాక్యానుసారమైన జీవితాలను, బ్రతుకులను మాకు అనుగ్రహించండి. వాక్యమును నిర్లక్ష్యముగా, అలక్ష్యముగా ఉంచక నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, వాక్యానుసారమైన బ్రతుకును మేము కలిగి ఉండటానికి నీ వాక్యమును మాలో నా తండ్రి ఫలింపును కలిగి చేయమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిచారకులు ఇచ్చినట్లయితే కానుక సమర్పించారు.